ఉపాధి హామీ పథక అమలుపై సామాజిక తనిఖీ సభ్యులు పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో మండలంలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ బి యాదగిరి అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన 29 గ్రామ పంచాయతీల్లో 1.91 కోట్ల పనులపై గ్రామాల్లో దాదాపు వారం రోజుల పాటు సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీ నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ కాజా మొహిద్దీన్, ఎస్ఆర్పి స్వామి, డిఆర్పీలు శిరీష, మమత, రాజు, అనిల్, ఏపీఓ శైలజ, ఈసీ సుధాకర్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండలానికి 2023 ఏప్రిల్ నుంచి 24 మార్చి వరకు ఒక సంవత్సర కాలానికి దాదాపు 3,84 లక్షల రూపాయల వేజ్ మరియు 25 లక్షల మెటీరియల్ అంతా కలిసి కూడా 4 కోట్ల రూపాయల పని జరిగింది. ఆ 4 కోట్ల పనిని ఎస్ఆర్పి స్వామి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన డిఆర్పీలు ఈ వారం రోజులు గ్రామాలకు వెళ్ళి అట్టి పనులను పరిశీలన జరిపి వారు అక్కడేమైనా పొరపాట్లు కానీ సంతకాలు కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే వెరిఫై చేసి రెక్టిఫై చేసి ఇక ముందు జరిగే సామాజిక తనిఖీలో ఇక ముందు జరిగే పనిలో ఈ లోపాలను సవరించుటకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ సామాజిక తనిఖీ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అప్పుడు చేసిన ఉపాధి హామీ సిబ్బంది మరియు పంచాయత్ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కలిసి కూడా ప్రతి పనిని చూపించడం జరుగుతుంది. వారు వెరిఫై చేయడం జరుగుతుంది. ఏమైనా ఆ పనులన్నిటిని కూడా చివరి రోజున ఆ గ్రామ సభలో ఆమోదం తెలుపుతారు. ఇదంతా కూడా మళ్ళీ మండల సభలో మా యొక్క ఆఫీసర్, ప్రెజెంటింగ్ ఆఫీసర్ అయిన డిఆర్డిఓ కానీ అడిషనల్ డిఆర్డిఓ గారి ద్వారా ఈ మండలంలో జరిగిన పూర్తి ఈ సంవత్సరంలో జరిగిన ఖర్చులు, ఆదాయ వ్యయాలను అన్నిటిని కూడా దాన్ని ఆమోదం తెలిపి ఈ సామాజిక తనిఖీని ఈ రోజు నుంచి, నిన్ననే వచ్చారు, ఈ రోజు నుంచి గ్రామాలకు వెళ్ళి ఈ వారం రోజులు దాదాపుగా 4వ తారీఖు వరకు పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడానికి, కోఆర్డినేషన్ చేసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.